గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అటు వెళ్తే పోయేది కదరా చెత్తనాయాల. ఇంకాసేపు రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. డెడ్ ఎండ్లోకి వచ్చేవేంట్రా యదవా. అవునరా, రన్నింగ్ చేసిన వెంటనే సిగరెట్ కాల్చకూడదంటారు. ఈ మ్యాటర్ గురించి నీకేమన్నా తెలుసా? తెలీదా? ఇది కూడా తెలుసుకోకుండా ఏం పిక్కుతున్నారో నువ్వు? ఇంకెందుకు ఇక్కడ వెళ్ళిపో టీవీలోకి, దూరిపో టీవీలోకి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏ పనైనా చేస్తావో చేయవో తెలియదు కానీ టీవీ సీరియల్స్ చూడడం మాత్రం మనం. ముందు న్యూస్ పెట్టు. బ్రేకింగ్ న్యూస్ ఏం లేకపోతే ప్రశాంతంగా ఇవాళైనా ఆఫీస్కి వెళ్ళొచ్చు. నువ్వు వెళ్ళి టిఫిన్ పట్టరా, వెళ్ళు. బ్రేక్ లో తెస్తానండి. ఏంటి బ్రేక్ లో తెచ్చేది? ఈ సీరియల్ ఇప్పుడు ఉండేదే, న్యూస్ ఇంపార్టెంట్. వెళ్ళు. ఎవరైనా శకునం చూసుకుని బయటకు వెళ్తారు. ఇలా బ్రేకింగ్ న్యూస్ చూసుకుని బయటకు వెళ్లే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నారు. ఏం చేస్తావా మరి? బయట పరిస్థితి అలా తగలడింది. ట్రైన్ ఎక్కుదామంటే భయం, బస్సు ఎక్కుదామంటే భయం, సినిమా హాల్కి వెళ్దామంటే భయం. ఎప్పుడు ఎక్కడ ఎవడు బాంబు పెట్టి చస్తాడని భయపడి చస్తున్నాను. బతుకు. నమస్కారం, మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. మీరు ఇలా చేయబట్టే మిమ్మల్ని అందరూ బ్రేకింగ్ న్యూస్ బాబ్జీ అంటున్నారు. నాకు ఇప్పుడు అనిపిస్తుందండి వాళ్ళు అలా అనడంలో తప్పేం లేదని. సర్లే, వాడెవడో ఏదో అంటున్నాడని చెప్పి నేను డేర్ చేసి డైలీ బయటికి తిరిగాను అనుకో, ఏ బాంబో పెళ్లి పుట్టుకొని చస్తే అప్పుడు లైఫ్ లో పర్మనెంట్ గా తెల్ల చీర కట్టుకుని నేర్చుకోవాల్సి వస్తుంది. నువ్వు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి టీవీ. అమ్మయ్యా, బ్రేకింగ్ న్యూస్ ఏ లేదు. ఇప్పుడు ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఏమండి, మీరు వెళ్ళిన తర్వాత బ్రేకింగ్ న్యూస్ వస్తే చెప్పకూడదని నువ్వెలా డిసైడ్ అయ్యావు? నీతోనే చెప్పించాలని నేను కూడా అలాగే డిసైడ్ అయ్యాను. తీసుకో. इस्लाम में सिगरेट पीना नाजायज है. इस्लाम में शराब पीना हराम है. ఇవన్నీ చేయొద్దు అని చెప్పిన ఇస్లాం అమాయక జనాన్ని మాత్రం చంపవని ఎలా చెప్తుందిరా? అన్ని మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారా? మీరు మంచి మాటలు కాదురా, మాయ మాటలు నమ్ముతారు. तू लाख कोशिश कर, నా నుండి నీకు ఏ జవాబు రాదు. రై, నువ్వు కూర్చోరా, కూర్చో.
చెప్పు. बोल रहे बोल रहे अरे बोल रहे ये सांप के बारे में तू नहीं जानता. ये किराक है, पागल है. बोल दे, बता दे. ये तुझे भी मार देगा, मुझे भी मार देगा. सर ఒక్క నిమిషం సార్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేస్తా సార్. सर सर एक मौका मैं से सब बुला लूंगा सर. सर अरे बोल रहे, अरे बता दे रे. ये नाम संपेस्तर. अरे बोल रहे, अरे मुझे मार देगा. बोल रहे, अरे बोल रहे. बड़ा साले చెప్పు సార్, ఒక్క నిమిషం సార్. సాలే ఏసీపీ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర వద్దు. వీడు నీ మనిషి అన్న వద్దు వద్దు, నన్ను చంపొద్దు. ముజే నేమన్నా నేను అంతా చెప్పేశాను. సిటీకి నలుగురు మానవ బాంబులు వస్తున్నారు, కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో అది నాకు తెలియదు. మానవ బాంబుల ఆటో హబ్సిగూడ. హబ్సిగూడ. పని చేయట్లేదా? వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. సారీ ఫర్ ఇంటరప్షన్. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? ఏం వాచ్ చేస్తున్నారు సార్? సార్ అది నువ్వు వాచ్ చేయాల్సింది ఇస్త్రీ చేసే అమ్మాయిని కాదు, అపార్ట్మెంట్ ని. అసలు రోజులు బాలేవరా? ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాక భయపడి చేస్తున్నావు. ఈ టైంలో నువ్వు ఎవరు ఇదిగో లిప్ సరిగా పనిచేయట్లేదు, వెళ్ళి చూడు. ఏయ్ హాయ్ బాను. హాయ్. ఎవరు వీళ్ళంతా? ఫ్రెండ్స్ అండి. ఓ మన పెంట్ హౌస్ లో ఉంటారు. వెరీ గుడ్. హాయ్, ఐఎమ్ బాబ్జీ. హాయ్, ఐఎమ్ నాట్ బాబ్జీ. హాయ్, ఐ am also not బాబ్జీ. హాయ్, ఐ యామ్ ఆల్సో నాట్ బాబ్జీ. అబ్బు, హాయ్. ఆగలాగా. యు ఆర్ ఆల్సో నాట్ బాబ్జీ, రైట్? భలే కనిపెట్టారు. ఎక్కడ దొరికారు బాను వీళ్ళంతా? తెలీదండి. ఓ తెలీదా? ఇదే మీరు. మనం అనుకున్నది జరగడానికి ఇదే కరెక్ట్ ప్లేస్. బట్ వన్ థింగ్, బీ కేర్ఫుల్. మీకు ఏదైనా అవసరం ఉంటే కింద సెకండ్ ఫ్లోర్ లో నేను ఉంటాను. ఇప్పటికి రిలాక్స్ అవ్వండి. ఆపరేషన్ రేపు మొదలు పెడదాం. ఇదిగో కీస్. థ్యాంక్ యూ.
సిటీ చాలా ప్రశాంతంగా ఉంది కదూ? అవును, చాలా ప్రశాంతంగా ఉంది. కలరింగ్ బాగుంది. దీన్ని నేను చూసుకుంటాను, నువ్వు దాన్ని చూసుకో. వర్కౌట్ అయింది మావా. అక్క మావా. ఏంటి బాబు టెన్షన్ పడిపోతున్నావు? బస్సు రావట్లేదా? అవునండి. రాదు, అనుకున్న టైంకి రానే రాదు. అనుకోకుండా టైంకి వచ్చేదేంటో తెలుసా? ఏంటి? చావు. సుబ్మాన్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే చావు గురించి చెప్తారేంటి సార్? అలా అడిగేవు, బాగుంది. అదిగో ఆ పక్కనే ఉంది సూట్ కేసు. ఇందాక నుంచి అది అక్కడే ఉంది, గమనించావా? నా టెన్షన్లో నేనుంటే దాన్ని ఎవరు పట్టించుకుంటారండి? ఒకవేళ దాంట్లో బాంబు ఉంటే? బాంబు! ఏంట్రా అంతలా షాక్ అయ్యారు? ఇందాక నుంచి అది నాకు ఇది నీకు అని డిస్కషన్ పెట్టారు, ఇప్పుడేంటి అంతలా రియాక్ట్ అయ్యారు? భయమా? బాంబు అంటే భయమే కదా సార్. అది వాళ్ళిద్దరికీ సైట్ కొట్టక ముందు ఉండాలరా. మీ సంగతి ఏంటమ్మా? అవతల ఇద్దరు సైట్ కొడుతున్నారని తెలిసినా ఏమీ ఎరగనట్లు ఎంజాయ్ చేస్తున్నారా? ఈడొకడు పాఠాలు తక్కువ పాటలు ఎక్కువ. రే రేడియో మిర్చి, వాట్? సూట్ కేసులో బాంబు. బాంబా? ఆ. వీడు చాలా ఫాస్ట్ గురు. ఆగండి, భయపడకండి, ఈ సూట్ కేసు నాదే. ఏంటయ్యా అనవసరంగా బాంబు ఉందని టెన్షన్ పెట్టా? ఇప్పుడు టెన్షన్ పడినా తర్వాత అటెన్షన్గా ఉంటారని. మీ పనుల్లో మీరంతా బిజీగా ఉన్నా చుట్టుపక్కల పరిస్థితులు గమనిస్తూ ఉండాలి. ఓకే, వేర్ ఇస్ మై సూట్ కేస్? యా. ఇజాజ్ అహ్మద్ అలియాస్ అలీ అనే తీవ్రవాద ఎన్కౌంటర్లో మృతి. మనం కూడా ఇలాగే చేస్తే? ఏ భయపడుతున్నావా? చిచ్చి, భయపడితే ఇంత దూరం వచ్చేవాడినే కాదు. మనం చేసే బ్లాస్ట్తో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా షాక్ అవ్వాలి. బ్లాస్ట్ ఎప్పుడు? త్వరలోనే. నమస్తే, మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. కొద్ది రోజులుగా నగరంలో మానవ బాంబులు సంచరిస్తున్నారని టీవీ 7 ప్రత్యేక కథనం ద్వారా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు ఆ హెచ్చరికను నిజం చేస్తూ మా కార్యాలయానికి ఒక ఉగ్రవాద సంస్థ నుండి మెయిల్ వచ్చింది. నగరంలో రేపు రద్దీ ప్రదేశాలలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిక చేయడం జరిగింది. వీళ్ళకేం పని లేదు, ఈ నా కొడుకులు ఎక్కడుంటారో తెలిస్తేనా? మా టీవీ 7 నెంబర్ 1 ఛానల్ కాబట్టి తీవ్రవాదులు మా ఛానల్ కే ఈమెయిల్ పంపారు. టెర్రరిస్టుల హెచ్చరికలకు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇది పోలీసు యంత్రాంగానికి పెను సవాలుగా మారనుంది. రానున్న 24 గంటల్లో నగరంలో హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీవీ 7 కోరుతోంది. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి టీవీ 7. సార్ చూస్తున్నావా? చూస్తున్నాను సార్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రేపు జనం పోలీసుల దగ్గర రాకుండా మీడియా దగ్గరికి వెళ్తారు. టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. ఓకే సార్. ఎంతసేపే? ఒక్క నిమిషం అండి, వచ్చేస్తున్నాను. ఇంకా ఎన్ని ఒక్క నిమిషాలు కావాలి నీకు? ఒక్క నిమిషమేనండి. టెర్రరిస్టులు ఎప్పుడైనా ఎక్కడైనా దాడులకు పాల్పడే అవకాశం ఉండడం వల్ల ప్రజలందరూ రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే సమాచారం అందించండి. కాల్ చేయవలసిన నెంబర్లు 9909999782 9898256789. ఏమండి, నేను రెడీ అయిపోయాను, వెళ్దాం పదండి. ఇదిగో రేపు సిటీలో బాంబులు పెడతామని టెర్రరిస్టులు ఈమెయిల్ పంపించారంట. రేపు కదండి, మన వేళ వచ్చేద్దామండి. ఊరుకో, నీకు మూడు వచ్చినట్టు వాడికి మూడు వచ్చి రేపటి బదులు ఈ రోజే సిటీలో బాంబులు పెట్టాడు అనుకో, రేపు బ్రేక్ న్యూస్ లో మన ఫోటోలు వస్తాయి, చూడడానికి మనం ఉండవు. ప్లీజ్ అండి, వద్దు.
ప్లీజ్ అచ్చా వద్దని చెప్పానా, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, క్యాన్సిల్. ఎప్పుడు ఇంతే. టెర్రరిస్టులు పంపించిన ఈమెయిల్ కు సంబంధించిన సంక్షిప్త సమాచారం నెక్స్ట్ బులెటిన్ లో పెళ్లి చూద్దాం. చేసుకున్నప్పటి నుంచి ఇంతే. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. ఈ పూలదండ నా మొహాన్ని కొట్టినందుకు బాధపడినాయి. మన ఫోటోలకి పడకూడదని నా ఆలోచన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.